హాయ్, వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు సగ్గుబియ్యంతో అప్పడాలు ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఎండతో అవసరమే లేదు, ఇంట్లో ఫ్యాన్ కిందనే ఆరేసుకొని చేసుకోవచ్చు. ఒకసారి చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మరి ఇవి ఎలా తయారు చేయాలనో ఆ ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాము. ఒక కప్పు సగ్గుబియ్యంను ఒక బౌల్లోనికి తీసుకొని కడిగి అందులోనికి సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసి 30 మినిట్స్ వరకు నానబెట్టాలి. అరగంట తర్వాత సగ్గుబియ్యం బాగా నానిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని సగ్గుబియ్యం ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని అడుగు మందంగా ఉండే పాత్రలోనికి కానీ లేదా ప్యాన్లోనికి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులోనికి సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం నానపెట్టడానికి 1 కప్పు వాటర్ని అయితే వాడాము. వాటిని రుబ్బుకోవడానికి 1 కప్పు వాటర్ని వాడాము. ఇప్పుడు 4 కప్స్ అంటే 1 కప్పు సగ్గుబియ్యానికి 6 కప్పుల వాటర్ని అయితే యూస్ చేస్తున్నాము. కొలత పర్ఫెక్ట్గా ఉంటేనే అప్పడాలు మనకు చాలా బాగా వస్తాయి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్, పాపడ్ కార్ ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, 1 చిటికెడు వేసుకోవాలి. ఇది వేయడం వల్ల అప్పడాలు అనేవి క్రిస్పీగా వస్తాయి. మొత్తము కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలనేది ఉండకుండా చూసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఉంచుకోవాలి. ఫ్లేమ్ను మీడియంలో ఉంచుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద మాడు పట్టేస్తుంది. కలర్ చేంజ్ అయింది, ట్రాన్స్పరెంట్ కూడా తయారైంది. అప్పడాలకు ఇది సెట్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి కొద్దిగా తీసుకొని ప్లేటు వెనక భాగంలో వేయాలి. 20 సెకండ్స్ తర్వాత ప్లేటును కదిపినా జారకుండా నిలబడిపోతుంది, అంటే అప్పడాలకు పర్ఫెక్ట్గా సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే పైన మీగడలాగా కట్టేస్తుంది. చల్లారితే ఇంకాస్త గట్టిపడుతుంది. చల్లారిన తర్వాత ఏదైనా మందపాటి పాలిథిన్ కవర్ మీద వేసేసుకోవాలి. ఎలా వేయాలో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పిండి అంతటిని ఇలాగే వేసుకోవాలి. ఇంట్లో ఫ్యాన్ గాలికి ఉంచినా సరిపోతుంది. ఒక రోజులో అప్పడాలు తయారైపోతాయి. ఎండలో పెట్టుకున్నామంటే ఈవినింగ్కే అప్పడాలు తయారైపోతాయి. నేనైతే ఇంట్లో ఫ్యాన్ గాలి కిందే ఆరబెట్టాను. మరుసటి రోజుకి చూడండి ఎంత బాగా ఎండిపోయాయో. 2 వైపులా కూడా ఎండిపోయాయి. వీటిని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో నిల్వ చేసుకొని సంవత్సరం పొడవునా వాడుకోవచ్చు. మీరు కూడా ఈ అప్పడాలను చేయాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో మెజర్మెంట్స్ని ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అప్పడాలు ఎలా వచ్చాయో వేయించి చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్నాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీనే. మీకు నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏ వీడియోను కూడా మిస్ కాకుండా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.